ఫ్రెండ్స్, ఏదైనా అవకాశం ఉన్నప్పుడే సాధించాలి. మొన్న జరిగినటువంటి కానిస్టేబుల్ సెలక్షన్స్లో చాలామంది కష్టపడ్డారు. నోటిఫికేషన్ లేట్ అయింది, ఎగ్జామ్ పెట్టడం లేట్ అయింది. ఎగ్జామ్ పెట్టడం లేట్ అయినా, నోటిఫికేషన్ లేట్ అయినప్పటికీ కూడా చాలామంది సిన్సియర్గా ప్రిపేర్ అయ్యారు. ఎవరైతే కష్టపడి సిన్సియర్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ అనుకున్న విధంగానే జాబ్ సంపాదించారు. ఎవరైతే కొంచెం నెగ్లెక్ట్ చేశారో, ఇప్పుడు ఏం జరుగుద్దిలే, ఎగ్జామ్ కాంపిటీషన్ పెద్దగా లేదు కదా, అయినా మనకు వస్తుంది ఏంటి అనుకుని ఎవరైతే నెగ్లెక్ట్ చేశారో అటువంటి వాళ్ళకి చాలామందికి జాబ్ రాలేదు. కొంతమంది కష్టపడి చాలా దగ్గరకు వచ్చి జాబ్ రాకుండా ఈ రోజున చాలా బాధపడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా ప్రయత్నించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మంచిగా ప్రయత్నం చేయాలి. సెటిల్ అయిపోవాలి అని ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం అనుకున్నది గోలు రీచ్ అవుతామో లైఫ్ అక్కడితో సెటిల్ అయిపోతుంది. మన ఫ్యామిలీ సెటిల్ అయిపోతాం, మన మదర్స్, పేరెంట్స్, అదేవిధంగా సిస్టర్స్, బ్రదర్స్ అందరూ కూడా సెటిల్ అయిపోతారు. ఇంకా మన గురించి వాళ్ళకు ఒక బెంగ ఉండదు. ఎప్పుడు బెంగ ఉంటుందంటే, అంత కష్టపడి కూడా మనం జాబ్ పట్టలేదంటే, నెగ్లెక్ట్ చేసామంటే, మనకున్న టైం 24 అవర్స్లో ఒక గోల్ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా 3 మంత్స్లో, నాకు తెలిసి 3 మంత్స్లో మంచి ప్రిపరేషన్ చేయొచ్చు. న్యూస్ పేపర్ రీడింగ్ చేయొచ్చు, జనరల్ నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు, మనకి ఇచ్చినటువంటి సిలబస్ని రివిజన్ చేసుకోవచ్చు. ఒక పక్కా ప్లానింగ్తో ఒక 8 నుంచి 10 అవర్స్ ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళు సెటిల్ అయిపోతారు. చూడండి, ఈ రోజున మనకు జరిగినటువంటి కానిస్టేబుల్లో 67% డిగ్రీ నుంచి బీటెక్, ఎంటెక్ చేసిన వాళ్ళే ఎక్కువ మంది వచ్చారు. ఎంటెక్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక మంచి ప్రిపరేషన్ చేశారు. అంతేకాదు, ఈ మధ్యకాలంలో ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ లేవు. సాఫ్ట్వేర్ రంగం చూస్తే రోజు రోజుకి ఉన్న జాబులు పోతున్నాయి. ఇంకా కొత్త వాళ్ళకి ఏం జాబులు వస్తాయి? సాఫ్ట్వేర్ రంగం ఏ రోజు ఉద్యోగం ఉంటుందో, ఏ రోజు ఉద్యోగం పోతుందో తెలియదు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినప్పుడే గవర్నమెంట్ జాబ్ అంటే ఆషామాషి కాదు. ఈ రోజుల్లో ఎంటెక్, బీటెక్ చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయినటువంటి కానిస్టేబుల్ వస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి ఇంకెంత ప్రిపరేషన్తో మనం ప్రిపరేషన్ చేయాలి. కాబట్టి ప్రిపరేషన్లోనే మంచిగా చేయాలి. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే ఈసారి అటువంటి ప్రిపరేషన్ చేయండి. మళ్ళీ నోటిఫికేషన్ ఉంది, త్వరలోనే రాబోతుంది, మీరు సక్సెస్ అవుతారు.